చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగలే. హాయ్ ఫ్రెండ్స్, విన్నారు కదా, సాంగ్ బాగుంది, మీకోసం పెట్టాను. అయితే మనోడు శ్రీలంక అబ్బాయి మనకు గావ చేయాల కాయలు నేర్పిస్తున్నాడు చూడండి. మనం ఎప్పుడు ఖాళీగా ఉంటాం కదా, ఏదో ఒకటి చేయాలి కదా. వాడు ఏదో చేస్తుంటే మనం వీడియో తీసుకుంటాం చూడండి. వాడు అన్నీ చూపిస్తున్నాడు, అందరికీ యూట్యూబ్ పెడతాండ్రు అంటే చాలా ఆనందంగా ఉన్నాడు. చూడండి, యువతల పక్కన బ్లూ కలర్లోదేమో చాయ్ అనమాట. మన డెకరేషన్ టైప్లో ఉంటుంది అది, మన ఆంధ్ర వాళ్ళు పెట్టుకునేది. అయితే ఇంకోటి ఏంటంటే, అటు అవతల సైడ్ ఉంది చూసారా, లెఫ్ట్ సైడ్లో, అది కాఫీ అనమాట. దాన్ని గావా అని పిలుస్తారు వీళ్ళు. అది మాత్రం లేకుండా ఉండలేరండి పోయి. పిల్లల కాడ నుంచి మొత్తం పెద్దవాళ్ళ దాకా అది తాగకుండా మటుకు ఉండలేరు. సాయంత్రం అయితే చాలు దివాణంలో కూర్చుని ఖచ్చితంగా తాగాల్సిందే అది. తిన్న తర్వాత అది లేకుండా మటుకు ఉండలేరు. ఎంత చిన్న ఇంట్లో పెద్ద ఇంట్లో అయినా సరే కోయటోళ్ళు మాత్రం గావా లేనోడంటూ ఉండడు. మీరు చూడొచ్చు, ఏ ఇంట్లో అయినా సరే. ఇక్కడ డ్రైవర్గా వచ్చినా, ఏ పని చేయడానికి వచ్చినా సరే, నేను గావా చేయకి వచ్చాను, నేను గావా చేసి ఒకటే కాస్తానంటే మాత్రం ఒప్పుకోరు. అన్నీ చేయాల్సిందే. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, గల్ఫ్ కంట్రీకి వచ్చినప్పుడు అన్నీ చేసే పొలవతలో రండి బాస్. లేదు నేను అన్నీ చేయలేను అనుకుంటే ముందే మానేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు రావద్దని చెప్పట్లేదు, రండి. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, వచ్చి ఇక్కడ చేసుకోండి, తప్పులేదు. కానీ అన్నీ చేయగలను అని అనుకున్న వాళ్ళే రండి. ఎందుకంటే తర్వాత అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ ఏ పని మనం చేయలేనంటే తిరిగి వెళ్ళిపోవాలంటే చాలా ఖర్చు అవుతుంది, అన్ని ఇబ్బందులు పడతారు. అందుకోసం ఆలోచించుకుని ముందే. ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా? చూడండి, వాడు గావా చాయ్ ఒకటే కాయడం ఒకటే కాదు, ఇక్కడ అన్ని పనులు చేయాలి. వాడితో పాటు ఏదో మన సరదాగా వాడికి హెల్ప్ చేయడం. నేను డ్రైవర్గా వచ్చాను, నేను పని చేయనంటూ ఊరుకోరు. అన్ని పనులు చేయాల్సిందే, వాడితో పాటు సాయం చేయాల్సిందే. అలా ఒక్కడనే చేయమని అనరు, ఉంటారు కాబట్టి చేయమంటారు, కలిసి చేయమంటారు. చూడండి, వాడి తర్వాత మళ్ళీ ఇక్కడ దివాణి అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వాటర్ పడతాడు ఈ చెట్లకి, ఈ ఖర్జూర పండు చెట్లు. గల్ఫ్ కంట్రీకి వచ్చి చాలా బాధలు పడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆలోచించుకుని రండి వచ్చే ముందు.